అది 1980s మైకేల్ జాక్సన్ రిలీజ్ చేసిన ఆఫ్ ది వాల్ ఆల్బమ్ సూపర్ హిట్ అయినా ఆ ఏడాది గ్రామీ అవార్డ్స్లో అతనికి ఘోరమైన అవమానం జరిగింది. అతని పని అయిపోయింది, కేవలం ఒకప్పటి చైల్డ్ స్టార్ మాత్రమే, ఇక కొత్తగా సాధించేది ఏమీ లేదు అని మ్యూజిక్ ఇండస్ట్రీ మొత్తం కోడై కూసింది. ఆ రోజు రాత్రి ఆ 21 ఇయర్స్ కుర్రాడు తీవ్రమైన నిరాశతో ఏడుస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన తర్వాత ఆల్బమ్ ప్రపంచ చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని ఒక కాగితం మీద గట్టిగా రాసుకున్నాడు. ఎవరి సపోర్ట్ లేని ఆ టైంలో ఆ పంతం నెగ్గించుకోవడానికి తను వాడిన ఒకే ఒక్క రహస్య ఆయుధం తన మైండ్. తన రూమ్ గోడల నిండా పేపర్లు అంటించి ఉంటాయి, అందులో ఒక మాట రాసి ఉంటుంది, ఇఫ్ యూ కెన్ సీ ఇట్ యూ కెన్ డూ ఇట్. దీని మీనింగ్ వచ్చేసి మనం దేన్నైతే మన మనసులో చూడగలమో దాన్ని సాధించగలం. ఇది కేవలం సినిమా డైలాగ్ కాదు, 1980లో అవమానించబడిన ఒక కుర్రాడిని విశ్వవిఖ్యాత రారాజుగా మార్చిన నగ్న సత్యం. ఈరోజు ఈ వీడియోలో ప్రపంచానికి తెలియని మైకేల్ జాక్సన్ మెంటల్ ప్రోగ్రామింగ్ గురించి, తన ఫెయిల్యూర్స్ ని దాటి ఆయన కింగ్ ఆఫ్ పాప్ ఎదగడానికి పాటించిన పవర్ఫుల్ విజువలైజేషన్ టెక్నిక్స్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు సీజనల్ స్టూడియో 7. నేను మీ సంతీష్. ప్రెజెంట్ టెన్స్ అఫర్మేషన్, ద పవర్ ఆఫ్ ఐ యామ్. మైకేల్ జాక్సన్ కి ఒక డైరీ ఉండేది. ఆయన ఒక గ్లోబల్ స్టార్ కాకముందే ఆ డైరీలో ఒక మాట రాసుకున్నాడు, ఐ యామ్ ఏ న్యూ ఇంక్రెడిబుల్ యాక్టర్, సింగర్ అండ్ డాన్సర్ హూ విల్ షాక్ ద వరల్డ్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన నేను భవిష్యత్తులో అవుతాను అని రాయలేదు, నేను ఇప్పటికే అయిపోయాను ఐఎమ్ అని రాశారు. అంటే ప్రెజెంట్ టెన్స్ లో రాశారు. సైన్స్ ఏం చెప్తుందంటే మన సబ్ కాన్షియస్ మైండ్ కి నిజానికి మరియు హూవాకి తేడా తెలియదు. మీరు ఒక విషయాన్ని పదే పదే జరిగిపోయింది అని చెబితే మీ మైండ్ దాన్ని నిజం చేయడానికి అవసరమైన ఐడియాలు, శక్తిని మీకు ఇస్తుంది. మైకేల్ జాక్సన్ ఏం చేసేవారంటే ఆయన కేవలం డైరీలోనే కాదు, తన రూమ్ గోడల మీద, అద్దం మీద కూడా అఫర్మేషన్ రాసుకునేవారు. తనని తాను ద గ్రేటెస్ట్ అని పిలుచుకునేవారు. అది గర్వం కాదు, అది తన మైండ్కి తను ఇచ్చుకుంటున్న ఒక కమాండ్. ద లిప్స్టిక్ ఆన్ ద మిర్రర్, ద 100 మిలియన్ గోల్. మైకేల్ జాక్సన్ థ్రిల్లర్ ఆల్బమ్ రిలీజ్ అవ్వకముందు తన బాత్రూమ్ అద్దం మీద లిప్స్టిక్ తో ఇలా రాసింది 100 మిలియన్ అని. ఆ ఆల్బమ్ 100 మిలియన్ కాపీస్ సేల్ అవ్వాలని ఆయన లక్ష్యం. ఆటో సజెషన్, ప్రతిరోజు ఉదయం లేవగానే బ్రష్ చేసుకునేటప్పుడు ఆ నంబర్ ఆయన కళ్ళ ముందే ఉండేది. దీనివల్ల ఆయన కళ్ళు ఆ లక్ష్యాన్ని ప్రతిరోజు చూసేవి. అబ్సెషన్, పిచ్చి. చాలా మంది లక్ష్యాలు పెట్టుకుంటారు కానీ వాటిని మర్చిపోతారు. కానీ మైకేల్ కి అది ఒక పిచ్చిగా మారిపోయింది. రోబో సినిమాలో రజనీలాగా ఆ నెంబర్ ని చూసినప్పుడల్లా ఆయన మైండ్ లో ఒక ఎనర్జీ పుట్టేది. దీన్ని సాధించాలంటే నేను ఇంకేం చేయాలి అని ఆయన మైండ్ నిరంతరం ఆలోచించేది. టెక్నిక్ నంబర్ 3, ఆల్ఫా స్టేట్, యూనివర్స్ ఎనర్జీ. నిద్రపోయే ముందు ఉండే ఆ 10 నిమిషాలు చాలా ఇంపార్టెంట్. ఆ సమయంలో మన మైండ్ ఆల్ఫా స్టేట్ లో ఉంటుంది, అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ కి తలుపులు తెరిచి ఉంటాయి. మైకేల్ నిద్రపోయే ముందు చాలా ప్రశాంతంగా కూర్చొని తన సక్సెస్ ఎలా ఉండాలో ముందే విజువలైజేషన్ చేసుకునేవారు. నేను ఈ విశ్వం నుండి శక్తిని పొందుతున్నాను అని తన అన్నయ్యలతో చెప్పేవారు. క్రియేటివ్ డౌన్లోడ్స్, ఆయనకి అర్ధరాత్రి పూట అద్భుతమైన మ్యూజిక్ ట్యూన్స్ ఐడియాలుగా వచ్చేవి. ఎందుకంటే ఆయన నిద్రపోతున్నా ఆయన సబ్ కాన్షియస్ మైండ్ ఆ లక్ష్యం కోసం పనిచేస్తూనే ఉండేది. ఆయన నమ్మకం ఏంటంటే మ్యూజిక్ ఆయన రాయడం లేదు, యూనివర్స్ ఆయన ద్వారా పంపిస్తుంది అని. యాక్షన్ మల్టిప్లియర్, కష్టానికి అర్థం. ఇక్కడ చాలా మంది తప్పు చేస్తారు, కేవలం కళ్ళు మూసుకొని ఊహిస్తే సక్సెస్ రాదు. మైకేల్ జాక్సన్ విజువలైజేషన్ ని కఠోర శ్రమతో జోడించారు. బ్లడ్ ఇన్ ద షూస్. మైకేల్ ఒక డాన్స్ స్టెప్ ని తన మైండ్ లో ఎంత పర్ఫెక్ట్ గా చూశారో బయట కూడా అంత పర్ఫెక్ట్ గా వచ్చే వరకు రోజుకు 15 గంటలు ప్రాక్టీస్ చేసేవారు. ఒకసారి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆయన షూ లోపల కాళ్ళు చిట్లి రక్తం కారేది, కానీ ఆ నొప్పి ఆయనకు అంతగా అనిపించేది కాదు, ఎందుకంటే ఆయన మైండ్ లో ఉన్న విజన్ అంత బలంగా ఉండేది. పర్ఫెక్షన్. ఒక సాంగ్ రికార్డ్ చేసేటప్పుడు తను అనుకున్న ట్యూన్ రాకపోతే 100 సార్లు మళ్ళీ పాడేవారు. విజువలైజేషన్ టార్గెట్ ని చూపిస్తే యాక్షన్ మిమ్మల్ని అక్కడికి చేరుస్తుంది. ఎగ్జాంపుల్, డైరెక్టర్స్ విజువలైజేషన్ చేసుకొని సినిమా ఎలా అయితే తీస్తారో ఆ లెవెల్ అనుకోండి. మైకేల్ జాక్సన్ జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. ఫస్ట్, భయం గురించి ఆలోచించేది లేదు. భయం గురించి ఆలోచించలేదు. లోకం తనని చూసి నవ్వుతుందేమో అని ఆయన ఎప్పుడూ భయపడలేదు. తన మీద తనకు ఉన్న నమ్మకం ప్రపంచం చెప్పే మాటల కంటే పెద్దది. నెగటివిటీని నింపలేదు. నిద్రపోయే ముందు నెగిటివ్ వార్తలు లేదా అవసరమైన విషయాలు చూడకుండా కేవలం తన లక్ష్యాలను మాత్రమే మైండ్కి అప్పగించేవారు.
సెల్ఫ్ డౌట్స్ని చంపేయడం, నేను చేయగలనా అనే సందేహం వచ్చినప్పుడల్లా అఫర్మేషన్ ద్వారా ఆ భయాన్ని చంపేసేవారు. మీ సక్సెస్ని ప్రజెంట్ టెన్స్లో రాయండి. మీ గోల్ని మీ కళ్ళు ప్రతిరోజు చూసేలా అద్దం మీద, ఫోన్ వాల్ పేపర్ మీద పెట్టుకోండి. నమ్మకం అనేది ఒక పిచ్చిలాగా ఉండాలి. ఇక ఫైనల్గా మైకేల్ జాక్సన్ కింగ్ ఆఫ్ పాప్ అవ్వడం అనేది ఒక అద్భుతం కాదు, అది ఒక పక్కా ప్లాన్. తన మనసుని ఆయన ఎలా కంట్రోల్ చేశారో తన శరీరాన్ని కూడా అలాగే కష్టపెట్టారు. ద లా ఆఫ్ లైఫ్ ఈజ్ ద లా ఆఫ్ బిలీఫ్. మీరు దేన్నైతే సందేహం లేకుండా నమ్ముతారో ఈ విశ్వం మీకు దారి చూపిస్తుంది. మీరు కూడా మీ జీవితంలో ఎంజే పాటించిన ఈ టెక్నిక్స్ని వాడండి, మీరు కూడా సక్సెస్ అవ్వండి. నేను మీ సంతోష్. ఈ వీడియోలో మీకు ఏ పాయింట్ బాగా నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.